ఇచ్చిన స్థానాల విషయానికి వస్తే ఇంకా టెక్నికల్గా 36+ దాటలేదు. కానీ మరొక అరగంటలో క్లియర్ కట్ పిక్చర్ అయితే వచ్చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఉన్న ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం, ట్రెండ్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీదే ఢిల్లీ. ఇక ఆప్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. కొన్ని స్థానాలను కూడా ఇప్పటికే ప్రకటించారు. కేజ్రీవాల్ ఓడిపోయారు, సిసోడియా ఓడిపోయారు. ఢిల్లీ సీఎం అతిషి మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో గెలిచిన పరిస్థితి కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఆప్ మధ్య ఓట్ల షేర్ శాతం 3.9% మాత్రమే. కానీ సీట్ల విషయంలో మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ 36. సో 36 దాటేసి భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. సో రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ రియాక్షన్స్ ఢిల్లీ ఫలితాల మీద. సో ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు అని చెప్పి ప్రియాంక గాంధీ కొద్దిసేపటి క్రితం కామెంట్ చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకటే చెప్తూ ఉంటారు, రాష్ట్రానికి వచ్చినప్పుడు కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో కూడా అధికారంలోకి ఇస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ స్పీడ్తో వెళ్తుంది అని చెప్పేసి. సో ఢిల్లీ ప్రజలు బహుశా అదే కోరుకుని ఉంటారు, డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని చెప్పేసి. మనం చూస్తూ ఉంటాం, ఢిల్లీలో ఎప్పుడూ సీఎం కేజ్రీవాల్ కేంద్రంతో పోరాడుతూనే ఉంటారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్దే అధికారం ఉంటుంది కాబట్టి అంటే మిగిలిన రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఉండవు. చిన్న ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉండే పరిస్థితి ఉంటుంది. అండ్ లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి కూడా అది లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. చాలా శాఖలు లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్లో ఉంటాయి. సీఎంకి అధికారాలు తక్కువ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. కాబట్టి ప్రతిసారి కూడా కేజ్రీవాల్ గత 3 దఫాలుగా పోరాడుతూనే ఉన్నారు కేంద్రంతో. కానీ ఈ ఫైట్ బహుశా ఢిల్లీ ప్రజలకు నచ్చి ఉండకపోవచ్చు. కేజ్రీవాల్ మీద వ్యతిరేకత లేకపోయినా ఈ ఫైట్ నచ్చక బహుశా ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటారు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. సో పర్వేష్ వర్మ ఈయన పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని ఆయన ఓడించారు. ఇప్పటికే పర్వేష్ వర్మ అమిత్ షాతో భేటీ అయ్యారు. పర్వేష్ వర్మ పేరు ఢిల్లీ సీఎం రేసులో మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఇండియా కూటమి విషయానికి వస్తే కనుక రాష్ట్రాలలో వాళ్ళు కుస్తీ పడుతూ ఉన్నారు. అలాగే లోక్సభ ఎన్నికల వరకు వచ్చేసరికి దోస్తీ చేస్తూ ఉన్నారు. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆల్రెడీ మమతా బెనర్జీ గతంలో ఒకసారి కమెంట్ చేశారు. రీసెంట్గా ఉమర్ అబ్దుల్లా కూడా కమెంట్ చేశారు, మనలో మనం కొట్టుకుంటూ ఉంటే ఇది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి రామాయణంలోనే ఒక సూక్తిని ఆయన ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ భారతీయ జనతా పార్టీ గెలుపు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా చూసుకుంటూ ఉన్నారు అనేది చూస్తే కనుక కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, భారతీయ జనతా పార్టీని గెలిపించిన రాహుల్కు ధన్యవాదాలు అని చెప్పేసి. వాస్తవంగా కేటీఆర్కి బీఆర్ఎస్కి ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ తర్వాత నెక్స్ట్ ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు కలవబోతూ ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశమే మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ రాజకీయాల్ని బాగా ప్రభావితం చేసిందని చెప్పాలి. అరవింద్ కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా వీళ్ళిద్దరూ కూడా అగ్రనేతలు ఇద్దరు కూడా అక్కడ ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఢిల్లీలో 70 స్థానాలు ఉన్నాయి. ఈ 70 స్థానాల్లో 10 స్థానాల్లో తెలుగువారు ప్రభావం ఉంటుంది, తెలుగువారు ఉంటూ ఉంటారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2-3 తారీఖుల్లో అక్కడ ప్రచారం నిర్వహించారు. ఆ ఎఫెక్ట్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించారో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళుతారు ప్రచారం చేయడానికి అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయలేకపోయారు. ఏదేమైనా సో అంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ అండ్ జనసేన ఉన్నాయి కాబట్టి ఈ గెలుపును వారు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారు, వేతన జీవులు. సో రీసెంట్గా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన ఈ కేంద్ర బడ్జెట్లో
ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ 12 lakhs వరకు ఏడాదికి ఆదాయం ఉంటే వారికి పన్ను మినహాయింపునిచ్చిన ఈ డెసిషన్ ఏదైతే ఉందో అది ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించింది అనేది కొంతమంది చెప్తోన్న మాట. ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఒక 4 రోజుల ముందు ఈ బడ్జెట్లో దీన్ని ఇంక్లూడ్ చేశారు అనేది. అండ్ ఒకవైపు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రయాగ్రాజ్లో మోదీ అక్కడ పవిత్ర స్నానం ఆచరించారు. ఒకవైపు ఢిల్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని ఫోకస్ చేయాల్సిన మీడియా అంతా కూడా మోదీ ప్రయాగ్రాజ్లో చేసే పవిత్ర స్నానాన్ని కవర్ చేసింది. ఇదంతా ఒక ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి మోదీ ప్లాన్ చేశారు, భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేశారనే ఆరోపణలు కూడా కొన్ని వినిపించిన పరిస్థితుల్లో అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో ఢిల్లీలో విజయం దిశగా దూసుకెళ్తోంది. 22 స్థానాలకే పరిమితమైంది. ఇక ఢిల్లీలో ఒకనొక టైంలో షీలా దీక్షిత్ హయాంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పింది. 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా 10 ఏళ్లకు పైగా అప్రతిహతంగా షీలా దీక్షిత్ ఢిల్లీలో పాలించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దేశ